అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆరాధన అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాము. ఆరాధన ఈ పదంలోనే జ్ఞానం ఇమిడి ఉంది. పూర్వం పెద్దలు ఈ పదం తయారు చేయటంలోనే గొప్ప విధానంతో పెట్టారు. ఒక వస్తువు గురించి కానీ ఒక వ్యక్తి గురించి కానీ ఆరా తీయండి అంటారు. అంటే వెతకడము, సర్చింగు. ఒక వ్యక్తిని తెలుసుకోవడానికి లేదా ఒక వస్తువు యొక్క వివరాలు తెలుసుకోవడానికి ఆరా తీయండి. ఆ ఆరా అనేది ఏదైతే ఉందో దాన్ని సర్చింగ్ అంటున్నాము, వెతకడం అంటున్నాము. ఆరా అంటే వెతకడం. ఇంకపోతే ధనము అనేది ఉంది, ప్రపంచ ధనము ఉంది. ఈ ప్రపంచ ధనం ఏదైతే ఉందో అది ధన రూపంలో, వస్తు రూపంలో, తర్వాత భూముల రూపంలో అనేక రకాలుగా ఈ ధనము ఉంది. అంటే ధనము సంపాదించుకొనుట కొరకు ప్రతి మనిషి ఏ వ్యాపారం చేస్తే మంచిది, ఏ వ్యాపారం చేస్తే, ఏ పని చేస్తే ఎంత లాభం వస్తుంది అనే ఆరా తీసి అందులో నుండి ధనాన్ని సంపాదించుకుంటాడు మనిషి. ఇది ప్రపంచ విధానము. ఈ ఆరాధన అనేది దైవిక విధానంలో ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రపంచంలో ధనం ఉంది కాబట్టి ఆ ధనం కోసం వెతుకుతాము కాబట్టి ఇది ఆరాధన అనే పదము ప్రపంచ సంబంధమైంది. అయితే దైవ విధానంలో ఆరాధనలు, ఆరాధన క్రమములు, ఈ ఆరాధించటం అని ఎందుకు ఉపయోగిస్తున్నారు? మనకు రెండు రకాల ధనములు ఉన్నాయి. ఒకటి క్షయమైనది, రెండు అక్షయమైనది. ఒకటి ప్రపంచ ధనము, రెండు పరమాత్మ ధనము. ఈ విధంగా మనిషి జీవితంలో రెండు భాగాలుగా ఉన్నాయి. ఒకటి ప్రపంచ విధానము, రెండు దైవ విధానము. ప్రపంచ విధానంలో సంపాదించుకునేది డబ్బు, బంగారము, వజ్రాలు, భూములు, స్థిరాస్తులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ధనం కిందికి వస్తుంది. దైవ విధానంలో ధనం అంటే ఏమిటి? దైవ విధానంలో ధనము అంటే జ్ఞానము అని అర్థము. డబ్బు ఎలా సంపాదించాలో డబ్బు గురించి ఆరాధిస్తే దాన్ని ఆరాధన అంటాం. అంటే ధనం కోసం ఆరా తీస్తున్నాడు కాబట్టి దాన్ని ఆరాధన అన్నాం. పరమాత్మ ధనం కూడా, అది కూడా ధనమే, కానీ అది కంటికి కనిపించదు. ఆ ధనము జ్ఞాన రూపంలో ఉన్నది కనుక జ్ఞానాన్ని సంపాదించుకొనుట కూడా ధనమే అని దాన్ని, అంటే ఆ దైవ విధానంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది కూడా నీకు ధనమే అని దాని కొరకు మీరు వెతకండి, దాన్ని సంపాదించుకొనుట కొరకు మీరు ఆరా తీయండి అని పూర్వం పెద్దలు ఈ ఆరాధన అని ఈ పదాన్ని పెట్టారు. ఆరాధన అంటే ప్రపంచ విధానంలో తీసుకోకుండా దైవ విధానంలో తీసుకుంటే జ్ఞానధనం కొరకు వెతకండి అని అర్థం. జ్ఞానధనము ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇస్తారు, దాన్ని ఎలా కనుగొనాలి అంటే గురువు దాన్ని జ్ఞానధనాన్ని ఇస్తాడు అని మనం గురువు ద్వారా దేవుడు అనేటువంటి అంశంలో చెప్పుకున్నాము. ఈ జ్ఞానధనాన్ని పూర్తిగా దేవుడు అంటే గురువు గ్రంథ రూపంలో పొందుపరిచి ఇచ్చాడు. అది సువార్తలలో ఉన్నది.
ఇప్పుడు ఆరా తీయటం ఎక్కడ తీయాలి అంటే సువార్తలలో తీయాలి. సువార్తలో ఒక వాక్యం తీసుకొని ఆ వాక్యం యొక్క వివరం ఏంటిది అని ఆరా తీయాలి. అందుకు ఈ ఆరాధన అంటే ఇదేమి పూజలు చేయటము, నీళ్లు చల్లటము, లేకపోతే ఇంకొకటి కాదు. జ్ఞానం సంపాదించుకోండి అనేటువంటి అర్థంతో కూడుకున్నది ఈ ఆరాధన అనేటువంటి పదము. ఇప్పుడు ఈ ఆరాధన అని మనం తెలుసుకుంటే మనకు బైబిల్లో మొదటి ఆజ్ఞ గురువు గారు చెప్పినట్లుగా నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించండి. ఇప్పుడు ఆరాధన అంటే కొందరు పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మని ఆరాధించేదనయ్యా అని పాట పాడుతున్నారు. నీ అంటే నువ్వు ఎవరు అనేటువంటి వెతుకులాట, నీ అంటే నువ్వు ఎవరు అని ఆరా తీయాలి. అది కూడా నీకు ధనమే. నువ్వు ఎవరో, నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుంటే అది నీకు ధనం అవుద్ది. అదేవిధంగా పూర్ణ మనస్సు అంటే నీ శరీరంలో ఉన్న నీ మనస్సు గురించి సంపూర్ణంగా తెలుసుకుంటే అది కూడా నీకు ధనం అవుతుంది. పూర్ణ హృదయం, నీ శరీరంలో ఉన్న పూర్ణం హృదయం ఏదైతే ఉందో దాని గురించి సంపూర్ణంగా తెలుసుకుంటే అది నీకు ధనం అవుతుంది. పూర్ణ ఆత్మ అంటే నీ శరీరంలో ఉన్న ఆత్మ యొక్క వివరము, ఆత్మల యొక్క వివరము నువ్వు సంపూర్ణంగా తెలుసుకోగలిగితే అప్పుడు నీకు ధనము ఏర్పడుతుంది. ఆ ధనమే దేవుడి ధనము, ఆత్మ ధనము అంటున్నాము. కనుక ఆరాధన ఎట్లా చెయ్యాలి అంటే నిన్ను వెతకాలి. నువ్వు శరీరంలో ఎక్కడున్నావో తెలియదు, అది ప్రశ్న. ఆ సైంటిస్టులకు కూడా తెలియని ప్రశ్న. మనసు ఎలా ఉందో కూడా తెలియనటువంటి విధానం. ఈరోజు ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చినా కూడా అత్యంత నానో మైక్రోస్కోపులు వచ్చి ఒక సూక్ష్మ క్రిమిని చూడడానికి ఉపయోగపడే నానో మైక్రోస్కోప్లో కూడా ఈ మనస్సు అనేది దొరకటం లేదు. అంటే ఈ మనస్సు గురించి తెలుసుకుంటే నీకు అదొక ధనం అవుతుంది. అంటే ప్రపంచంలో చెప్పే విధానము క్షయమైనది, దేవుడి విధానంలో అక్షయమైనది. కనుక వీటికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోగలిగితే ఇది కూడా నీకు ధనం అవుతుంది, ఇది కూడా నీకు ఉపయోగపడుతుంది అని ఆరాధించండి అన్నాడు. ఆరాధన అంటే అంటే నీ అంటే ఎవరు, నువ్వు ఎవరు అని తెలుసుకున్నా నీకు ధనమే. నీ మనసు గురించి తెలుసుకున్నా నీకు ధనమే. నీ హృదయం గురించి, ఆత్మల గురించి తెలుసుకుంటే అది నీకు ధనం అవుతుంది. కనుక నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నన్ను ఆరాధించండి. నన్ను అనేది మళ్ళీ ఇంకొకటి సబ్జెక్టు. ఈ విధంగా ఉన్నదాన్ని తెలుసుకోవడాన్నే వెతుకులాట అంటాం. అంటే ఒకటి ఉంటుంది, దాన్ని తెలుసుకోవడానికి వెతుకులాట. మనస్సు ఉంది, అది తెలుసుకోవాలంతే, ఏమి చేయాల్సిన పని లేదు. వెతుకులాట అంటే అదే, ఉంటుంది, దాన్ని వెతికి సర్చింగ్ చేసి ఆలోచన చేసి దాన్ని పట్టుకోవడమే, అదే నీకు ధనము అవుతుంది. కనుక ఆరాధించటం అంటే వెతకటం, జ్ఞానధనం కోసం వెతకటం. మొదటి ఆజ్ఞని విప్పగలిగితే, మొదటి ఆజ్ఞని అందులో ఉన్న 4 భాగాలు, నీ అంటే నువ్వు ఎవరు, మనస్సు, హృదయము, ఆత్మ, ఈ 4 భాగాలుగా క్రీస్తు మొదటి ఆజ్ఞలో చెప్పాడు. ఈ మొదటి ఆజ్ఞని విప్పగలిగితే సంపూర్ణ జ్ఞానిగా మారతారు. దానికి సంబంధించిన జ్ఞానధనం వస్తుంది.
ఆ ధనంతో నువ్వు పాపాలని పోగొట్టుకోవచ్చు. అందుకోసమని దేవుడు మొదటి ఆజ్ఞ చాలా గొప్పది. ఇది ధర్మశాస్త్ర అందరికీ ఆధారమై ఉన్నది అని చెప్పాడు. అంటే ఇది అంత ఆషమాషి ఆజ్ఞ కాదు. దీన్ని బాగా వెతకాలి. ఇది ఎన్ని రోజులు పట్టుద్దో, ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో తెలియదు, కానీ ఈ ధనం కొరకు కూడా మీరు ప్రయత్నించండి అని, ఆరాధించండి అని క్రీస్తు చెప్పాడు. కనుక ఆరాధన అంటే ఆత్మ జ్ఞానము కొరకు వెతుకులాట అని అర్థం. ప్రపంచ విధానంలో ఈ పదం ఎవరు ఉపయోగించారు సాధారణంగా. ఎందుకు అని అంటే ఇంకా డబ్బు కోసం వెతుకులాట అది ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. దైవ విధానంలోనే ఈ పదం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కనుక ఒకవేళ ఈ పదము ఉపయోగించటం కాదు, ఈ పదంలో ఉన్న జ్ఞాన ధనాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానధనం ఏ రూపంలో ఉంది అంటే నువ్వు ఎవరు, నీ మనస్సు ఏమిటి, నీ హృదయం ఏంటి, నిన్ను నడిపే విధానం ఏంటిది, అంటే ఆత్మల జ్ఞానం ఏంటిది తెలుసుకుంటే అప్పుడు ఈ 4 అంశాల నుండి నీకు రావాల్సిన ధనం వస్తే నువ్వు బాగుపడతావు అని దేవుడు మొదటి ఆజ్ఞ ఇచ్చాడు. కనుక జాగ్రత్తగా ఆరాధన అంటే జ్ఞానధన సంపాదన అని, ఆ సంపాదన కొరకు ప్రయత్నం చేద్దాము. అందరికీ నమస్కారము. గురు సమర్పణ.